యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించేటటువంటి వనమూలికలలో ఈ యొక్క వీడియోలో ఒక మొక్కని నేను తీసుకొచ్చాను. ఆ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందంటే, కొంతమందిలో బట్టతల సమస్యతో బాధపడుతుంటారు పురుషులు చాలామంది. మాకు వెంట్రుకలు సరిగా పెరగటం లేదండి, మా నాన్నగారికి బట్టతల ఉంది, మా కొడుకు అలాగే బట్టతలలాగా అవుతుంది అని బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి బట్టతల అనేది రాకుండా, వారికి వెంట్రుకలు బాగా జుట్టు బాగా పెరగడానికి, ఈ యొక్క బట్టతల అనేది ఎందుకు వస్తుందంటే, ముందుగా చాలామందిలో వంశపార్యంగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి అధికమైన వేడి వల్ల వస్తుంటుంది. ఇంకోటి ఏమంటే, మనము జుట్టుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోక, జుట్టుకు ఆయిల్ తలకు పెట్టుకోక, మానసిక ఒత్తిడి వేడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. ఇట్లా రకరకాల సమస్యలతో పోతున్నటువంటి ఆ జుట్టు సమస్యకు మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో రామ్మూలక అని ఒక మొక్క ఉంటుందండి. ఈ రామ్మూలక, అదేవిధంగా నల్ల ఉమ్మిత్త, ఈ రెండు మొక్కలతో మనం వైద్యం చేసుకుంటాం. ఈ యొక్క రామ్మూలక అనే మొక్క ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను చూడండి. రామ్మూలక అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రామ్మూలక. ఈ యొక్క మొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి. దీని యొక్క పూలు వచ్చేసి ఈ విధంగా నీలిరంగు కలర్లో వస్తాయి అన్నమాట. పూలు ఈ విధంగా ముళ్ళు ముళ్ళు ఉంటుంది ఈ యొక్క మొక్క అంతా. ఇది నల్లరేగడి నీళ్ళలలో, ఎర్రమస్క నీళ్ళలో ఉంటుంది. ఎక్కువగా నల్లరేగడి నీళ్ళలోనే వస్తుంది. ఈ యొక్క మొక్కకు నీళ్ళు ఉన్నా లేకపోయినా ఎక్కడైనా కానీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క పూలు, దీని యొక్క కాయలు, ఈ యొక్క మొక్క వేరు, ఆకులు, దీని యొక్క భాగాలు అన్నీ పనిచేస్తాయి, సమూలం పనిచేస్తుంది ఈ యొక్క మొక్క. ఇది ఒక్క బట్టతలకే కాదండి, చాలా రకాల వ్యాధుల మీద కూడా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి మొక్క ఇది. కాబట్టి ఈ యొక్క రామ్మూలక, ఈ యొక్క మొక్క ఆకులు తీసుకోవాలి మనం. ఈ యొక్క ఆకులు ఇట్లా మనకు వర్షాకాలంలో అయితే ఓన్లీ ఆకులే ఉంటాయి. పువ్వు పూసే టైంలో కాకుండా మనకు ఓన్లీ ఆకు టైంలో అయితేనే ఆకులు బాగా ఫ్రెష్గా, ఆకులలో రసం బాగుంటుంది. కాబట్టి వర్షాకాలం ఓన్లీ ఆకులే ఉంటాయి. అలాంటి టైంలో ఇట్లా ఆకులు తెచ్చుకొని ఆకులు బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ఆకులతో పాటుగా నల్ల ఉమ్మిత్త అనే ఒక చెట్టు ఉంటుంది, నల్ల ఉమ్మిత్త మొక్క. ఆ నల్ల ఉమ్మిత్త మొక్క యొక్క ఆకులు కూడా తీసుకోవాలి. ఇవి కొన్ని అవి కొన్ని, రెండు సమానంగా తీసుకొని వీటిని ఏం చేయాలంటే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. రెండు బాగా, ఇవి ఒక గుప్పెడు అవి గుప్పెడు తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ని ఏం చేయాలంటే బాగా ఒక బట్టలో వేసి బాగా పిండి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఏం చేయాలంటే తలకు అప్లై చేయాలి. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ ఖాళీ ప్లేస్లో మనం తలకు ఆ ఆయిల్ అనేది పూసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు రోజు అట్లా, అంటే మనం రెగ్యులర్గా దాన్ని అప్లై చేయడం వల్ల ఎక్కడెక్కడైతే పలుచగా ఉంటుంది కదా పొర, ఆ పొర అంతా నీట్గా అంతా పోతూ లోపల ఉండే రంధ్రాలు ఓపెన్ అవుతాయి, వెంట్రుక రంధ్రాలు. ఈ వెంట్రుక రంధ్రాల పైన అది పొరలాగా మూసుకుపోవడం వల్లనే జుట్టు అనేది బయటికి రాక బట్టతల్లాగా ఉండిపోయి ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఆ యొక్క పొర పోవాలా అంటే ఈ యొక్క పేస్ట్ మనం పూసుకుంటూ వారానికి ఒక 2 సార్లు అన్నా కానీ ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఆనియన్, అది బాగా కట్ చేసి దాంతో బాగా రుద్దేసేయాలి. రుద్దడం వల్ల ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ చేసి అక్కడ అంతా పోతుంది అనమాట, పొట్టులాగా అంతా పోతుంది లేయర్. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా అంతా మనం చేసుకొని, దీంతో పాటుగా ఏమంటే ఈ యొక్క పసురు మనం ఫ్రెష్గా తయారు చేయడానికి వీలు కాదు అనుకుంటే ఈ యొక్క నల్ల ఉమ్మిత్త, లేత ఆకులు, అదేవిధంగా రామ్మూలక ఆకులు రెండు తెచ్చుకొని నీట్గా పేస్ట్ లాగా దంచుకున్నాక కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె ఎంత అంటే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటే అందులోకి కనీసం అంటే ఒక 100 కానీ ఒక 150 గ్రాములు కానీ పేస్టు, ఈ రెండు కలిపినటువంటి పేస్టుని అందులో వేసేసి చిన్న మంట మీద బాగా ఉడకాల. చిన్న మంట మీద బాగా ఉడికి ఈ యొక్క 2 మూలికలలో ఉండేటువంటి బలం అంతా ఆ కొబ్బరి నూనెలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక అది బాగా ఉడికి బాగా ఫ్రై అయిపోయినాక నీట్గా దాన్ని వడబోసుకోవాలి.
వడబోసుకొని ఆ ఆయిల్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ ఆయిల్ని మనము రోజు సాయంత్రం పూట 6, 7 ఆ టైంలో పనికి వేస్తాం. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత తలకు ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్లో ఆయిల్ పట్టించుకుంటూ రావచ్చు. ఒకవేళ పసురు అయితే ఓన్లీ ఆ ప్లేస్లోనే, ఆయిల్ అయితే మొత్తం ఖాళీ బట్టతల్లో కాకుండా మిగతా ప్లేస్లలో కూడా పూసేసుకోవచ్చు. ఇట్లా మీరు చేసుకుంటూ రండి, ఖచ్చితంగా జుట్టు మొలుస్తుంది. ఎందుకంటే ఇది అనుభవ వైద్యం. నేను ఎంతోమందికి ఇచ్చినా వాళ్ళు చెప్పినారు నాకు రిజల్ట్, ఇట్లా బాగుందండి, మేము వాడి చూసినాము, మీరు చెప్పిన విధానం, మీరు ఇచ్చిన వైద్యం బాగుంది, మేము కూడా సొంతంగా చేసినామని చెప్పినారు. కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఎందుకంటే మొక్కలు అనేది ఎట్లా అంటే నిదానంగా పనిచేసినా పర్మనెంట్గా సెట్ చేస్తాయి. ఒక్కసారి జుట్టు వచ్చిందంటే ఇంకా మళ్ళీ పోదు. మనం ఈ జుట్టు కోసమని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవి ఇవన్నీ మనం పోయి ఊరికే ఆర్టిఫిషియల్గా ఉండడం కంటే న్యాచురల్గా మన బాడీలో నుంచి మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇంకోటి ఏమంటే ఈ యొక్క మెడిసిన్ వాడేటప్పుడు వేడి ఎక్కువగా ఉండేవాళ్ళు వేడి తగ్గడానికి కండ చక్కెర నీళ్ళు కానీ దుసరాకు కానీ వేడి తగ్గేటటువంటి కొన్ని పదార్థాలు తీసుకోవడం, కొన్ని విధానంగా చేసుకుంటే ఆ ఒంట్లో వేడి తగ్గి ఈ యొక్క జుట్టు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఒకవేళ చేసుకోలేమంటే మాకు అంత టైం ఉండదు, మొక్కలు దొరకవు అనుకుంటే ఒకవేళ తయారు చేసేయమంటే కూడా చేసేయగలుగుతాను. నా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకొని అందరూ జుట్టు బాగా పెంచుకొని అందంగా సంతోషంగా ఆరోగ్యంగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం అండి.